వెల్కమ్ టు మనీస్ కిచెన్ ప్లేస్. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసుకున్నాము. 1.5 దాకా చికెన్ తీసేసుకున్నాను. కొన్ని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, తర్వాత కట్ చేసుకున్న టమోటాలు, కొద్దిగా కారము, తర్వాత బాదం కాజు కొద్దిగా తీసేసుకొని గ్రేవీ కోసం నానబెట్టేశాను. తర్వాత కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడంత ఆయిల్, ధనియాల పౌడరు, తర్వాత ఇంట్లో రెడీ చేసుకున్న హోల్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడంత ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి. అయితే ఇది నిన్ననే ఫ్రెష్గా రెడీ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికైనా కర్రీలో అప్పటికప్పుడు రెడీ చేసుకుంది చాలా బాగుంటుంది. మీరు కూడా అప్పుడప్పుడే తీసేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఓ బాండ్లీ తీసుకొని అది బాండ్లీ అంతా హీట్ అయిన తర్వాత దానికి రుచికి సరిపడంత ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలా. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినాక ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇందులో అల్లం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇదంతా మంచిగా పచ్చి వాసన వచ్చినట్టు ఫ్రై చేసేసుకోవాలా. చూడండి, ఇలా ఫ్రై అయినాక వాష్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, సరిపడంత ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం ఇదంతా మిక్స్ అయ్యి కలిపి ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ముక్కల్ని పసుపు, సాల్ట్ పట్టేసే విధంగా ఉడికించాలా. చూడండి, చికెన్ ముక్కల్లో నుంచి నీరంతా బయట వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలా. తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేసేసుకున్నాను. మరొక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాం. రుచికి సరిపడంత కారం, తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసి మరొక 10 నిమిషాలు మగ్గించుకుందాం. గ్రేవీ కోసం మనము కాజు కొద్దిగా బాదం నానబెట్టుకున్నాం కదా, అది నేను పేస్ట్ చేశాను. ఇందులో ఇలా పోసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసి మరొక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా ఉడికించాలా. గ్రేవీ కోసం కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకున్నాను. బాదంలో మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో వాటర్ వేసి ఇందులో కొద్దిగా యాడ్ చేశాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశానండి. మరో 5 నిమిషాలు మూత పెట్టి మంచిగా మగ్గించిన తర్వాత కర్రీ అయితే రెడీ అవుతుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుంటాము.